ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు. జమ్మికుంట పట్టణంలో ఘనంగా చాణక్య డిగ్రీ కళాశాల వార్షికోత్సవం. కరీంనగర్ పార్లమెంట్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల పేరుకు మాత్రమే, స్థానానికి వారిద్దరు బొమ్మ బొరుసు లాంటి వారన్న ఎంపీ బండి సంజయ్. కొత్తపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఓటమి వస్తే సీఎం పదవి పీకేస్తారని భయం ఉందని, హామీలను అమలు చేయలేక దేవుళ్లపై ఓట్లు వేస్తున్నారు, రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారు. 4.5 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు అయితే తిట్లు, దేవుడిపై ఓట్లు. శాసనసభ ఎన్నికల్లో బాండ్ పేపర్ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారు. ఇప్పుడు దేవుళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. బలహీనమైన అభ్యర్థుల్ని పెట్టి మ్యాచ్ ఫిక్సింగ్ ఆటలు ఆడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు పెంచడానికి అనుమతి ఇవ్వాలని అసెంబ్లీలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తీర్మానం పెట్టారు. బీఆర్ఎస్ రిజర్వేషన్లు పెంచమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో అబద్దాలు చెబుతున్నారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ గెలిస్తే హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారని అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలు రైతులు ప్రజలు ఎజెండా గురించి మాట్లాడడం లేదు. కాంగ్రెస్ బీజేపీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరలు పెరిగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలి కొదిలేశారు. ప్రజల్ని సెంటిమెంట్తో దెబ్బతీయాలని బీజేపీ కాంగ్రెస్ చూస్తున్నాయి. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సాగునీళ్లు, త్రాగునీళ్లు, ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే కేసీఆర్ పనిచేశారు. కరీంనగర్ ప్రజలు వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలి. సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే పిల్లి ఎలుకను తిని తీర్థయాత్రలు పోయినట్టు ఉంది. బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఎన్నడూ బీసీలను పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మకే అదాని అంబానీలను పొగుడుతున్నారు. కరీంనగర్లో ఎంపీ అభ్యర్థిని ఎందుకు చివరి దాకా ప్రకటించలేదు? హుజురాబాద్ మాదిరిగానే కాంగ్రెస్ కరీంనగర్లో బీజేపీకి సహకరిస్తుంది. మేధావి అయిన వినోద్ కుమార్ ను కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏం చేశాడు? బండి సంజయ్ ఒక బుడ్డ పైసా పడిచేయలేదు. గత హైదరాబాద్ ఎన్నికల్లో బండి పోతే బండి, కారు పోతే కారు ఇస్తారని ఇప్పటికీ బండి సంజయ్ గాలి మాటలుగానే మిగిలాయి. కరీంనగర్ ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి. కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజల్లో మళ్లీ చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ బీజేపీలు ఓటమి చెందడం ఖాయం. కరీంనగర్లో ఎన్నడూ నీళ్ల గోస లేకుండా ఇప్పుడు త్రాగునీళ్లు కరువు వచ్చింది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి. కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించే గొంతు వినోద్ కుమార్ ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 10 ఏళ్ల నుండి కరీంనగర్ ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తిని కాంగ్రెస్ బరిలో నిలిపింది. ప్రజలు కాంగ్రెస్ బీజేపీలకు తగిన గుణపట్టం చెప్పాలని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది. ఏంటంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటల్లో, ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకోవడమో, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన 6 గ్యారంటీల గురించి మాట్లాడతలేడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే, ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు, లేదంటే దేవుని మీద ఒట్లు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మరోసారి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ ఎట్లా కుమ్మక్కైందో అర్థమైంది. ప్రధానమంత్రి గారి పర్యటనలో బడే భాయ్ ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అని నువ్వు బహిరంగంగా అన్న రోజే నువ్వు బీజేపీతో కుమ్మక్కైంది అర్థమవుతా ఉంది. ఆస్తక్ ఇంటర్వ్యూలో ఢిల్లీలో నువ్వు మాట్లాడినప్పుడు కూడా బీజేపీకి ఓటేయండి అని బహిరంగంగానే నువ్వు చెప్పినప్పుడే నిజస్వరూపం బయటపడ్డది. ఇవాళ కరీంనగర్లో కూడా అదే జరుగుతూ ఉంది.
నువ్వు నామినేషన్లు రేపు లాస్ట్ డేట్ అనేదాకా క్యాండిడేట్ను ఫైనల్ చేయకపోవడం వెనుకున్న రహస్యమైంది? నువ్వు హుజూరాబాద్లో ఎట్లయితే బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీకి సహకరించినవో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి ఇలా బీజేపీ గెలుపుకు నువ్వు కుట్ర చేస్తూ ఉన్నావు. ఈ విషయాలు అర్థమైనాయి కరీంనగర్ ప్రజలకు. కరీంనగర్ ప్రజలు కూడా అందుకే ఒక విద్యావంతుడు, ఒక మేధావి, అభివృద్ధి సాధకుడు, ఇవాళ తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమంలో పనిచేసిండు, ఇవాళ కరీంనగర్కు మరి ఎంతో గొప్పగా ఇటు రైల్వే లైన్ కానీ స్మార్ట్ సిటీ కానీ కానే కాదన్న పనులను కరీంనగర్కు సాధించినటువంటి వినోద్ కుమార్ లాంటి వ్యక్తి ఈరోజు కరీంనగర్ ఎంపీ కావాలని ఈ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. పండుగ సందర్భంగా ఆదివారం రోజున గౌడ కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు డప్పు చప్పులు మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని అమ్మవారిని స్మరిస్తూ నృత్యాలు చేస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బెల్ట్ షాప్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలియజేశారు. వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడనే సమాచారం మేరకు శనివారం సాయంత్రం ఎస్ఐ తోట తిరుపతి నిర్వాహకుడి ఇంట్లో సోదా చేయగా 2400 విలువ గల బ్రాందీ విస్కీ లభ్యమైంది. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలియజేశారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ను భారీగా మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం రోజున తన స్వగ్రామం వీణవంక మండలం నర్సింగాపూర్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం విజన్తో పనిచేస్తుందని, అందుకే దేశ ప్రజలంతా బీజేపీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నారని, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ కేంద్రంలో ఏర్పడనుందన్నారు. 60 ఏళ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఎలాంటి విజన్ లేని పాలన కొనసాగించిందని, దేశాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకుని పాలన చేసిందన్నారు. అందుకే దేశ ప్రజలంతా కాంగ్రెస్ ను తిరస్కరించే పరిస్థితి వచ్చిందని, భారతదేశ దశ దిశ మార్చడానికి గత 10 ఏళ్లుగా అహర్నిశలు కృషి చేస్తూ దేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దడానికి బీజేపీ మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అందుకే బీజేపీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం దండగా అనే భావన ప్రజల్లో ఉందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చిందని, కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అనేది రెండు స్పష్టంగా ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమం లాంటి అంశాలు కనిపించడం లేదని, అందుకే ఆయన రాజకీయ కాలక్షేపం చేస్తున్నారని, పనికి మాలిన రాజకీయాలపైనే ఆయన ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపై నోరు మీద పడి పొన్నం ప్రభాకర్ బీజేపీపై బండి సంజయ్ కుమార్ పై అనవసర వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, బీఆర్ఎస్ తో పొన్నంకు ఉన్న బంధం ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. ప్రభాకర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంపీ బండి సంజయ్ కుమార్ అభివృద్ధి పనులు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కనబడతాయన్నారు. సుమారు 12,000 అభివృద్ధి కోట్ల నిధులను అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బండి సంజయ్ కుమార్ తీసుకువచ్చారన్నారు. ప్రజలు మేలు కోసం, సంక్షేమం, అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు బండి సంజయ్ కుమార్ అని, జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను భారీగా మెజారిటీతో గెలిపించాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి, గోవిందరెడ్డి, బూత్ అధ్యక్షులు కోమల్ రెడ్డి, పి శ్రీనివాస్, టి శ్రీనివాస్, గణేష్, వీరారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సప్తవర్ణాల ఏకాంత సేవను ఘనంగా నిర్వహించారు.
ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాల చివరి రోజు అయిన శనివారం సాయంత్రం శ్రీ సీతారాముల సప్తవర్ణాల ఏకాంత సేవను ఆలయ పూజారులు శేషం రామాచార్యులు వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. సీతారాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య దేవాలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. వందలాది మంది భక్తులు ఏకాంత సేవను తిలకించడానికి వచ్చారు. దీంతో సీతారామచంద్ర స్వాముల బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తపల్లి మండలంలోని భావుపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బెలిచాల రాజేందర్రావు పాల్గొనగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భావుపేటలో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్రావు గారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం, 500 రూపాయలకే గ్యాస్ అందిస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం, 5 లక్షలు ఇస్తాం, మీరే ఇల్లు కట్టుకోవాలి. ఆగస్టు నెలలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, వచ్చే వర్షాకాలం పంటకి వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం. శ్రీరామనవమి జరిగింది, రాముడి కళ్యాణం జరిగింది. కళ్యాణం అయిన తర్వాత అక్షింతలు వస్తాయా, కాకముందే అక్షింతలు వస్తాయా? అయోధ్యలో రాముడి విగ్రహం పెట్టకముందే ఊర్లలోకి అక్షింతలు వచ్చాయి. దేవుడి గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడి ఫోటో పెట్టుకుని రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారు. మీరు 10 ఏళ్లలో పనిచేసి ఉంటే ఓట్లు అడగండి. బండి సంజయ్, వినోద్ కుమార్, నేను 5 ఏళ్లుగా ఎంపీగా చేశాం. ఈ నియోజకవర్గానికి మీరేం చేశారో నేనేం చేశాను చర్చకు సిద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 ఏళ్లు మేముంటాం, మీకు ఏ పని కావాలన్నా చేసే బాధ్యత మాది. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి. మహాలక్ష్మి పథకం ద్వారా బస్ కరెంట్ ఫ్రీ చేసినాం. మీ ఆశీర్వాదం. కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావు గెలిస్తే మీ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. భావుపేట మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. దేవుడు ఫోటో పెట్టి అబ్బా రాముడి పేరుతో ఓటేమని అడుగుతారు కానీ ఈరోజు మీరేనా రాముడి పేరుతో అడుగుతారు. ఇంకా బండి సంజయ్ వినోద్ కుమార్ అంటే వాళ్ళిద్దరు ఎంపీలు 5 ఏళ్ళు చేసారు. నేను కూడా 5 ఏళ్ళు ఎంపీగా చేసిన. నేను అడిగిన చాలా సందర్భాల ఈ మార్కెట్ యార్డ్ చర్చకు సిద్ధం, మేము రమ్మని అడుగుతాను. వాళ్ళ ఊర్లలో ఏం చేసిరో కూడా తెలియని పరిస్థితులలో దయచేసి ఒకటే చెప్తానమ్మా, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు మేము ఉంటాం. మీకు ఏ పని కావాలన్నా కాంగ్రెస్ తరఫున చేసే బాధ్యత మాది. మీ అందరికీ దయచేసి ఉద్యోగాలు ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి కార్యక్రమం కింద ఇయ్యడానికే సిలిండరు, కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ చేసినాం. మిగతా కూడా చేస్తాం. దయచేసి మీరంతా ఆశీర్వదించామని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఆశీర్వచన బలంతో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తుండని మనం దయచేసి కోరుతూ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచండి. వాటికి సంబంధించిన షెడ్యూల్ 10-15 ఏళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నది బాగుపడడానికి అది కూడా చేయలేకపోయారు. బరాబర్ భవిష్యత్తులో ఈ యొక్క మార్కెట్ కూడా అన్ని రకాల ఈ ప్రాంతంలో అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామనే మాట మనం చేస్తూ జమ్మికుంట పట్టణంలోని విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విద్యార్థుల అడ్మిషన్ల స్టడీ తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సరస్వతి విద్యాపీఠం చదువుతో పాటు సాంప్రదాయాలు, క్రమశిక్షణ నేర్పించడం లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని విద్యారణ్య ఆవాస విద్యాలయం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరి దగ్గరికి కూడా అడ్మిషన్ నిమిత్తం వెళ్లలేదని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధ తల్లిదండ్రులు గమనించి వారి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు అడ్మిషన్లు ఇంగ్లీష్ మీడియంలో తీసుకోవడం జరుగుతుందని, 520 సంఖ్య దాటిన తర్వాత అడ్మిషన్లు తీసుకునే ప్రసక్తి ఉండదని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియజేయడం ద్వారా ఇక్కడి విద్యారణ్య ఆవాస విద్యాలయం చేస్తున్న కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాల గురించి తెలియడం జరుగుతుందని పేర్కొన్నారు. సరస్వతి విద్యాపీఠం 1973లో ప్రారంభమైంది. దీని ఉద్దేశం కేవలం చదువుతో పాటు సంస్కారాలు, అట్లాగే దేశభక్తి, దైవభక్తి, తల్లిదండ్రుల ఎడల భక్తి శ్రద్ధలు ఉండేటువంటి విద్యార్థులను తయారు చేయడం అనేటువంటిది ప్రత్యేకం. అలా
వేరు వేరు చోట్లకెళ్ళి వాళ్ళ పోషకుల అంటే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాళ్ళ అభిప్రాయాల ప్రకారం విద్యార్థులను పెంచడం జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడికి కూడా మేము వెళ్ళి క్యాన్వాసింగ్ అనేటువంటిది మేము ఎప్పుడు చేయము. క్యాన్వాసింగ్ చేయకుండా తల్లిదండ్రులయే వాళ్ళ పిల్లలను మాకు కావలసినటువంటి పిల్లలను వాళ్ళు పంపడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడు గత 3 సంవత్సరాలు కాబట్టి కాదు, గత ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైన నుండి కూడా ఎప్పుడు కూడా మేము క్యాన్వాసింగ్ అనేటువంటిది వెళ్ళడం లేదు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాల ప్రకారమే ఈనాడు తల్లిదండ్రులు వస్తున్నారు. ఇప్పుడు గత ఈ తేదీ ఉంటుంది అని ప్రకటించడమే మా పని. మిగతా ఉండేటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు చదివించే తల్లిదండ్రులే కాదు, ఇంతకుముందు చదివించి వాళ్ళ పిల్లలు ప్రయోజకులై ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నారు. అట్లాగే ప్రతి విద్యార్థిని దసరా సెలవులకు కానీ దీపావళి సెలవులకు కానీ మళ్ళీ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లకు కూడా చేర్చేటువంటి కార్యకర్తలు కూడా మన ఆవాస విద్యాలయానికి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు. తల్లిదండ్రులు ఇక్కడికి రాకుండా కూడా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి అదే ఫీజు తీసుకుంటారు. 50 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకొని వాళ్ళకు సేవలు అందించేటువంటిది చూస్తున్నారు. చాలా తక్కువ మందులు రాసి వాళ్ళ బాగోగులు చూసేటువంటి డాక్టర్లు కూడా సరస్వతి శిశు మందిరానికి ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపుగా ఒక 10-15 మంది డాక్టర్లు మన విద్యార్థులే, మన పాఠశాలలో పనిచేసి ఈ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి వారే ఉన్నారు. ఈ పాఠశాల అభివృద్ధి కూడా కేవలం ఇప్పుడు ఇచ్చేటువంటి ఫీజులు కేవలం చదువుకు అట్లాగే భోజనానికే సరిపోతాయి. అయినప్పటికీ మరి ఈ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసేది ఏదంటే పూర్వ విద్యార్థులే. కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల పేరుకు మాత్రమే ఇద్దరని, కేసీఆర్ అనే నానానికి వారిద్దరు బొమ్మ బొర్సులని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాముడిని, మోదీని, అయోధ్యని విమర్శించడమే ఇద్దరి పని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పక్కా నాన్ లోకల్ అని భూములు కబ్జా చేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పనిచేస్తారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ కార్యకర్తలకే తెలియదన్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తారనేది తప్పుడు ప్రచారమన్నారు. అంబేద్కర్ని అవమానించిందే కాంగ్రెస్ అని, వారిది గాంధీ సిద్ధాంతమని పేర్కొన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకమే కాంగ్రెస్ పార్టీ అన్నారు. రిజర్వేషన్ల చట్టం తెచ్చింది వాజ్పేయినేనని, రాజ్యాంగాన్ని కాపాడేది బీజేపీనేనన్నారు. మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి పేదవారి పొట్ట కొట్టింది కాంగ్రెస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ అమిత్ షాపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రిజర్వేషన్లు తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్లు పేద ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పేరుకు మాత్రమే వేరు పార్టీలు, కానీ కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొర్సు లాంటి వాళ్ళు ఇద్దరు కూడబడుకొని తెల్లారి బండి సంజయ్ని తిట్టడము, రాముల వారిని కించపరచడం, అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించడము, మోడీ గారిని తిట్టడము, అక్షింతల కార్యక్రమాన్ని తిట్టడము, ప్రజలందరూ కలిసి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా చేసుకున్నటువంటి పులిహోర ప్రసాదాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడము, తప్పుడు ప్రచారాలు చేయడము, ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీల అభ్యర్థులు చేస్తూ ఉన్నారు. ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించడం, ఎవరి హయాంలో టెండర్లు అయినాయి, ఎవరి హయాంలో ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ కరీంనగర్ రోడ్డు, ఎలగతుర్తి సిద్దిపేట రోడ్డు ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించడం, ఎవరి హయాంలో టెండర్ అయింది, ఎవరి హయాంలో ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు. హయాంలో గ్రామీణ సడక్ యోజన నిధులు వచ్చినాయి, ఎవరి హయాంలో సిఆర్ఎఫ్ నిధులు అత్యధికంగా వచ్చినాయి, ఎవరి హయాంలో కేంద్రం నుంచి గ్రామాల వారిగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా టికెట్ ఎట్లా వచ్చింది, ఏ రూపకంగా వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామనుకుంటే కొన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దామనుకుంటారు. పాపం ఆయన ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాద్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చక మమ్మల్ని ఇంకా బర్బాద్ చేస్తున్నది, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ జెండాలు పక్కబెట్టి ఇలా ఇక్కడ బండి సంజయ్ గెలవాలి, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎజెండాగా ముందుకు సాగుతూ ఉన్నారు. పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ
ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి. పోటీ పడి వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. మేము ఇంకా అమలు చేస్తాం. కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మార్చా అని చెప్పి అనేక సందర్భాల్లో మార్చారని చెప్పి, సవరించారని చెప్పి చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించలే. కేసీఆర్ ఫార్మర్గా గుంజుకొస్తామని చెప్పి నువ్వు రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడతావా, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తావని చెప్పి కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే. జమ్మికుంట పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాల వార్షికోత్సవాన్ని స్థానిక సువర్ణ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కరెస్పాండెంట్ దబ్బట విజయ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థులు తరగతి గదికే పరిమితం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ దబ్బట విజయ రవీందర్, డైరెక్టర్లు ప్రభాకర్, శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, చిరంజీవి, శివ, కళాశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మన వెల్కమ్ పార్టీ పెట్టుకోలేదు. అప్పుడు టైం లేకపోవడం వల్ల వాస్తవానికి సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అర్థమైన పరిస్థితిలో ఉన్నాం. మనం టైం సరిపోవడం వల్ల అప్పుడు వెల్కమ్ పార్టీ పెట్టలేకపోయినాం. ఒక ఎన్ఏ మీద నమ్మకంతో మన కళాశాలలో చేరిన ప్రథమ విద్యార్థులకు నేను ఈ సందర్భంగా చాణక్య ఫ్యామిలీకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇంత ఘనంగా ఈ పార్టీ ఏర్పడిన విద్యార్థులందరూ కూడా మరోసారి అభినందిస్తున్నాను. ఉన్న ఒక విద్యార్థి లక్ష్యం ఏంటి? విద్యార్థి లక్ష్యము జాబ్ సంపాదించాలి. అది ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా కాదు. ప్రస్తుతం ఐటీలో మనం ఉన్నాం. ఏ జాబ్ కావాలన్నా మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. మీరందరూ కూడా ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ సంపాదించడానికి మీ అంత తపన. మరి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా కష్టపడి చదివితే గ్రాడ్యుయేషన్ పట్టా చేయడం కొట్టుకోవడం పెద్ద సమస్య కాదు. ఈ 30 సంవత్సరాల్లో దాదాపుగా 15,000 మంది విద్యార్థులు మనకు బయటకు వెళ్ళడం జరిగింది. చాలా మంది విద్యార్థులు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం, రామన్నపల్లి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ధర్మారం మాజీ సర్పంచ్ పైడిపల్లి ఆంజనేయులు గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ పొన్నం వెంకటరమణ, మేడిపల్లి శ్రీనివాస్, ఏసీసీ డైరెక్టర్ పూరెల్లి భద్రయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ మారిపల్లి ఆంజనేయులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు బీఎస్పీ జిల్లా నాయకులు అజయ్ కుమార్, జావాజీ చంద్రయ్య, మాజీ వార్డు సభ్యులు మారేపల్లి రవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారేపల్లి దేవేందర్, లారీ అసోసియేషన్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ధర్మారం భాగ్య, పుష్ప, జమ్మికుంట వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి సలీం, మేడి మహేందర్, నల్లి అశోక్, పోలు అఖిల్ మరియు కాంగ్రెస్ నాయకులు ఏసీ ఎస్ వైస్ చైర్మన్ మేడిపల్లి మోకిలి పాల్గొన్నారు. మేడిపల్లి శ్రీనివాస్ గారు డైరెక్టర్. అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముక్కా నివేష్ మృతి చెందాడు. డాక్టర్ కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల్ని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. అమెరికాలో గత 4 రోజుల క్రితం జరిగిన ఒక కారు ప్రమాదంలో హుజరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు ముక్కా కృష్ణమూర్తి మనవడు డాక్టర్ నవీన్ స్వాతి, ఆర్థోపెడిక్ల కుమారుడు ముక్కా నివేష్ 20 సంవత్సరాల విద్యార్థి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. మృతదేహాన్ని హుజరాబాద్కు తీసుకుని రాగా అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని పాడెం మోయడంతో పాటు కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. బీసీ బిడ్డను గెలిపించి పార్లమెంటుకి పంపి ఆత్మగౌరవాన్ని కాపాడాలని బీజేపీ యువ నాయకులు మట్టా పవన్ రెడ్డి అన్నారు.
ఇల్లంతకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గడప గడపకు బీజేపీ అనే నినాదంతో ప్రచారం మొదలుపెట్టి బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ కుమార్ ను బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీజేపీ యువ నాయకులు మట్టా పవన్ రెడ్డి కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, హిందూ ధర్మ రక్షకుడు, ధర్మ రక్షణలో అన్నా అంటే నేను నానని వెన్నుతట్టి ముందుకు నడిపే వ్యక్తి బండి సంజయ్ కుమార్ అని, దేశంలో 3వసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారని, తన ఆధ్వర్యంలో దేశం ఉన్నత శిఖరాలకు చేరిందని, ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రఖ్యాతి వ్యాపింపజేసిన నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచిన బండి సంజయ్ కుమార్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకులు మట్ట పవన్ రెడ్డి, బూత్ కోఆర్డినేటర్ బండి రాజు, బూత్ అధ్యక్షులు ఈరబోయిన సతీష్, సీనియర్ నాయకులు బుర్రా మల్లయ్య, దేవునూరి కిరణ్, సుధాకర్, రాజయ్య, సమ్మారావు, శ్రీనాథ్, అక్షిత్, రాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బండి సంజయ్ కుమార్ గారి 2వ విడత పాదయాత్ర ఇల్లంతకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది. మోడీ గారు చేసిన అభివృద్ధి పనులను గురించి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో వచ్చే నెల మే 13న వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి అయిన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయిన బండి సంజయ్ కుమార్ గారితో మేరతో గెలిపించి ఆశీర్వదించగలరని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు. జమ్మికుంట పట్టణంలో ఘనంగా చాణక్య డిగ్రీ కళాశాల వార్షికోత్సవం. కరీంనగర్ పార్లమెంట్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల పేరుకు మాత్రమే, స్థానానికి వారిద్దరూ బొమ్మ బొరుసు లాంటి వారన్న ఎంపీ బండి సంజయ్. కొత్తపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.